ఇంకొకటి మీరు ఆవిడ పోస్ట్ మొత్తం చూసిస్తే అక్కడ గాంధీ గారిని, నెహ్రూ గారిని బాస్టర్డ్స్ అని తిట్టడంతో పాటు ఆవిడేమంటది, పాఠ్య పుస్తకాల్లో హ్మ్. వీళ్ళ పాఠాలు తొలగించాలట. యెస్. గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చెప్పకూడదట. నువ్వు రోజు వెళ్లి షాప్‌కి ఇచ్చి కొనుక్కుంటున్నావే, ఆ కరెన్సీలో ఎవరున్నారమ్మా? ఇవాళ నువ్వు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నావంటే కారణం ఎవరమ్మా? గాంధీ గారు గదా! సో, ఈవిడ మహామనిషి వచ్చేసింది. ఈవిడ ఏ స్వాతంత్ర సమరంలో పాల్గొందో, లేకపోతే ఏ ఉద్యమాలు చేసిందో తెలీదు గానీ, ఈవిడ చదువేమిటి? 10వ క్లాసో, ఇంటరో చదువుకొని, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఢీ జోడీ అని చెప్పి అక్కడ, ఇక్కడ కుప్పి గంతులేసుకుంటూ ఇవి చేసుకుంటారు. చదువు అటకెక్కిపోయింది. తల్లిదండ్రులు చదువుకోమ్మా అని చెప్తున్నారో లేదో తెలీదు. నువ్వు చదువుకోవు. బట్ ఏం తెలిసింది నీకు చదువు గురించి? నువ్వేమన్నా లెక్చరర్‌వా? పోనీ హిస్టరీలో ఏమన్నా పీహెచ్‌డీ చేసావా? ఏ పాఠ్య పుస్తకాలు చూసావు? ఏ పాఠ్య పుస్తకంలో ఏ పాఠం గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి నీకు తేడా కనిపించింది? హ్మ్. కోట్ చేయమనండి. సరే, ఒకవేళ అది కూడా తప్పనిపిస్తే అది దాని గురించి కూడా ఇచ్చేద్దాం. కానీ బాస్టర్డ్ అని ఎలా తిడతావు? దట్ ఈస్ చాలా చాలా దారుణమైన విషయం. అంటే పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు చూడండి. ఆ టైప్‌లో మరి మనం అలాంటి వాళ్ళమైతే తప్ప లోకం అంతా మనకు అలా కనబడదు. అంతే. అసలకి అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా పర్లేదంటే కేసులు నమోదవుతున్నాయి. అంటే ఏమి మాట్లాడినా చెల్లిపోతుంది. కేసులు నమోదైనా మాకు శిక్షలు పడట్లేదు అని జెప్పేసి అనుకోవచ్చా? అంటే నెహ్రూ గారిని, గాంధీ గారిని తిట్టే రైట్ ఎక్కడుంది? మీకు పాకిస్తాను ఇది వార్ జరుగుతుందంటే నీకు నచ్చకపోతే అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. నువ్వు అది వ్యక్తపరచాలి. సో, నువ్వు కోసం ఎవరి కోసమైనా సోల్జర్స్ కోసం ఏమైనా ఏదైనా హెల్ప్ చేశావా? పోనీ బయటకొచ్చి ఏదైనా పోరాడావా? ఏమన్నా ఏమీ చేయకోకుండా ఒక పోస్ట్ పెట్టే అంత అంత ధైర్యంగా ఒక ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ గారిని అనేంత అసలుకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ ఆవిడ సంస్థ ఏమో. ఆవిడ పనిచేసిన చోట నా వెనకాల అల్లు అర్జున్ ఉన్నారు. నా వెనకాల సుకుమార్ ఉన్నారు. 'పుష్ప' ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చిన సినిమాకి నేను కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశాను కాబట్టి నా ఫాలోయింగ్ చూడండి. నేను ఊరికే అలా కేస్ పెడితే ఒక ఆయన తీసుకెళ్ళి లోపలేశారు. ఆయన నేషనల్ అవార్డ్ కూడా రద్దు చేశారు. ఎక్కిపోయినట్టుంది బాగా తలకి. అందుకే ఇప్పుడు అది ఎంత రేంజ్‌కి వెళ్ళిపోయిందంటే జాతిపితనే అవమానించేంత రేంజ్‌కి వెళ్ళిపోయిందా? నేననేది ఇప్పుడు నీ వెనకాల వాళ్ళున్నారు, వీళ్ళున్నారు నువ్వు చెప్పుకోవడం కాదు. నేననేది సుకుమార్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళు ఇటువంటి కామెంట్ చేసిన మహిళ ఎవరైతే ఉందో, ఆ మహిళ మీ సినిమాకి కొరియోగ్రాఫింగ్ చేయడం అనేది మీరు ఖచ్చితంగా ఇప్పుడు సంజయ్ చెప్పాల్సిన రోజు ఇది. ఇటువంటి వాళ్ళనా మీరు దగ్గర తీసి మీరు ఛాన్స్‌లు ఇస్తున్నది? ఇటువంటి వాళ్ళనా? అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? హ్మ్. ఒక్కళ్ళైనా సరే బయటకొచ్చి మేము ఖండిస్తున్నాం. మాకు ఆవిడతో ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం ఆవిడ ఒపీనియనే. ఆవిడ ఒపీనియన్ అయినా కూడా మనం ఖండించాలి. ఎందుకంటే జాతిపిత కాబట్టి. లేదు, మా సినిమాల్లో హీరో స్మగ్లింగులు చేస్తాడు. హీరో భార్య కోసం కావాలంటే సీఎంనే మార్చేస్తాడు. ఆ! అంటే నేను సినిమాని సినిమాగానే చూస్తా. నేను దాన్ని తప్పు పట్టను. కానీ సినిమాని రియాలిటీలోకి తీసుకొచ్చేసి ఇటువంటి వాళ్ళని హీరోలు అనుకుంటుందా ఏమిటి ఈవిడ? కొంపదీసి ఆ 'పుష్ప 2' క్యారెక్టర్‌ని ఒక పాఠంగా పెట్టి, లేకపోతే అల్లు అర్జున్ గారి పాఠం ఒకటి, సుకుమార్ గారి పాఠం ఒకటి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనుకుంటుందా ఏమిటి? అట్లానే ఉంది చూస్తుంటే ప్రస్తుతం పరిస్థితి.